హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. ఇంకా ఈరోజు ఈ వీడియోలో వచ్చేసేసి అంగన్వాడీ పౌడర్ ఉంటుంది కదా, బాలామృతం పిండి, దాంతో అయితే టేస్టీ లడ్డూస్ అయితే చేస్తాను. చాలామంది పిల్లలు ఈ పిండి పౌడర్ అనేది తినరు కదా, మాకొద్దు అంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఇట్లా స్వీట్గా లడ్డూస్ చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా 1కి 2 లడ్డూలు అయితే తినేస్తారు. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకునేదానికి స్టవ్ మీద బాండ్లీ పెట్టి 2 స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేస్తాను. నెయ్యి కాగినాక 2 కప్పుల బాలామృతం పిండి అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ పిండి రోస్ట్ అయ్యేటప్పుడే మంచిగా స్మెల్ అయితే వస్తుంది. దీన్ని 5 నిమిషాలు రోస్ట్ చేసిన తర్వాత మనం ఒక చిన్న కప్లో ఎండు కొబ్బరి అయితే తీసుకుంటాను. మీరు ఎండు కొబ్బరి పౌడర్ అయినా వాడుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే కొబ్బరిని తురిమి ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఈ లడ్డూస్లో ఈ ఎండు కొబ్బరినే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, కలర్ అనేది మనకి చేంజ్ అయిపోయింది కదా. సిమ్లో లేదా మీడియంలో పెట్టి బాగా రోస్ట్ చేయండి. ఈ పౌడర్ ఎంత బాగా రోస్ట్ అయితే మన లడ్డూలు అనేవి అంత టేస్టీగా వస్తాయనే విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నేను 1 కప్పు వరకు కాగబెట్టి చల్లారిన పాలు అయితే తీసుకుంటాను. పాలు అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలా. దాంట్లోకి 1 కప్పు వరకు బెల్లం కూడా యాడ్ చేస్తాను. ఆల్రెడీ ఈ పౌడర్లో మనకి షుగర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి బెల్లం చూసుకొని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గినట్టుగా బెల్లం అయితే యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి బాగా కలుపుతూ ఉండండి. చూడండి, బెల్లం కూడా కరిగే స్టార్ట్ అయింది. పాలు కూడా ఈ పౌడర్లోకి బాగా మిక్స్ అయిపోయాయి. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల మంచి కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, బాగా ఉడికిపోయింది పిండి అనేది. కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చింది. బాండ్లీ నుంచి మనకి పిండి సపరేట్ అయింది అంటే ఇంకా రెడీ అయిపోయినట్లే. చూస్తున్నారు కదా ఇంత బాగా సపరేట్ అవుతుందో. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలా. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇంకా ఫైనల్గా 2 యాలకులు అయితే దంచుకొని వేసేసుకున్నాను. ఈ యాలకులు మంచి ఫ్లేవర్ని అయితే ఇంకా మంచి స్మెల్ని కూడా ఇస్తాయి. సో డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ లడ్డు కన్సిస్టెన్సీకి అయితే వచ్చేసింది. దీన్ని సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఇంకా రెడీ అయిపోయింది కదా మనకు బాలామృతం పిండి. దీన్ని మనము చేతులకి కొంచెం నెయ్యి లేదా కొంచెం నూనె స్ప్రెడ్ చేసుకొని ఇట్లా లడ్డూలు కట్టేసుకోవడం. ఇంతే మన లడ్డూలు అయితే. చూడండి ఎంత బాగున్నాయో, సాఫ్ట్గా ఉన్నాయి, తినే కూడా చాలా స్వీట్గా టేస్టీగా ఉన్నాయి. ఇట్లా లడ్డూలు కట్టేసి పెట్టేసుకుంటే 1 వీక్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. పిల్లలకి ఇష్టంగా ఇచ్చేయచ్చు. చాలా న్యూట్రిషియస్ ఫుడ్ కూడా. దీని న్యూట్రిషనల్ వాల్యూ అనేది బాలామృతం పిండి ఉంటుంది కదా ప్యాకెట్, ఆ ప్యాకెట్ వెనకాల ప్రింటెడ్ అయి ఉంటుంది. మీరు కావాలంటే చదువుకుని వాడుకోవచ్చు. నేను పైన డెకరేషన్ కోసం ఇట్లా బాదామిల్ని రోస్ట్ చేసుకొని పైన డెకరేషన్కి అయితే పెట్టుకుంటాను. మీరు బాదామి అయినా వాడచ్చు, గోడంబి అయినా వాడచ్చు, లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వాడుకోవచ్చు. సో డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, మన లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి కదా. ఇంకా నేను లడ్డూస్ చూపిస్తాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. టెక్స్చర్ కూడా చూడండి చాలా బాగుంది. తింటే కూడా నోట్లో ఇట్లా పెట్టుకుంటే అట్లే కరిగిపోతుంది. స్వీట్ కూడా అంతే. మీకు ఎంత స్వీట్ తింటారో అంత స్వీట్ అయితే యాడ్ చేసుకొని ఇట్లా లడ్డూలు చేసి పిల్లలకి ఇచ్చేయండి. పిల్లలు ఆటలాడుకుంటూ 1-2 లడ్డూలు తింటే చాలు, వాళ్ళ బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మొత్తం అందుతుంది. ఇట్లా చేసేసి పెట్టేసుకోండి. ఇంకా నా లడ్డు రెడీ అయింది కదా, నేనైతే టేస్ట్ చేస్తాను. స్వీట్నెస్ అనేది బాగా సరిపోయింది. ఇంకా టేస్ట్ కూడా డిఫరెన్స్గా ఉంది. చూశారు కదండి లడ్డూలు ఎంత బాగా వచ్చినాయో. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. నా నుంచి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఆ వీడియోస్ చేసేదానికైతే ట్రై చేస్తాను.